లేవి కాండం గురించి ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. మోషే రాసిన గ్రంథ పంచకంలో ఇది 3వ గ్రంథం. లేవి కాండం, లేవిక్టస్ అంటారు ఇంగ్లీష్లో. మోషే రాసిన గ్రంథ పంచకంలో 3వ గ్రంథం ఇది. లేవి కాండం అనగా లేవి గోత్రికుల యొక్క వారిలో చేరిన అర్చకుల యొక్క విధులు తెలుపు భాగం. దేవుని సమీపించుట, ఆయన వలన అంగీకరించబడుట ఎట్లో దాన్ని నేర్పించు ఈ గ్రంథమును దైవారాధనను జరిగించవలసిన యాజకుల ఉద్యోగ ధర్మాలు, అంటే పాస్టర్స్ చేయవలసిన విధులు వివరంగా ఉన్నాయి. దీని యందు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వెళ్ళి వచ్చిన తర్వాత 2వ సంవత్సరం మొదటి నెలలో జరిగిన చరిత్ర గ్రంథం. అనగా గుడారం నిలబెట్టినది మొదలుకొని జనులను లెక్కించడం వరకు ఇందులో కూడా ఉన్నది. ఈ గ్రంథమునందు ఆత్మీయ వరములు ఇమిడి ఉన్న మతాచార దీపికై ఉన్నారు. క్రైస్తవ వేదము, ఆరాధన, నీతి విధులు, నిదర్శనములు మొదలగు వానికి సంపూర్ణ సార సంగ్రహముగాను, సర్వకాలములందు క్రైస్తవుల ప్రవర్తనకు సూత్ర గ్రంథముగాను, అదేవిధంగా ప్రార్థనా పుస్తకముగాను, ముంగురుతులకు రూపకమైన విశ్వాస సూత్రముగాను ఎంచవచ్చు. ఈ అంశములన్నీ క్రైస్తవ మతమునకు మూలాధారమైన క్రీస్తు యొక్క ఏక ప్రాయశ్చిత్తమును సూచించుచు దాని యందు ఒకటిగా కూడి ఉండి నెరవేరవలసి ఉన్నది. దీనికి సంబంధించి హెబ్రీ పత్రిక కూడా మనం చూడవచ్చు. దేవుడు ఇశ్రాయేలీయుల హృదయంలో ముద్రించగోరిన ముఖ్య విషయాలు ఏంటంటే, ఒకటి, పాపము భయంకరమైనది, దానికి శిక్ష తప్పక కలుగును. రెండవ విషయం ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడు, న్యాయస్థుడు, పాపమును సహింపలేని వాడునై పాపమును శిక్షించినను పాపిని మాత్రము ప్రేమించి వాడు తన యొద్దకు వచ్చే మార్గాన్ని నేర్పించి ఒక మార్గం ఏర్పాటు చేసి ఉన్నాడు. మూడో ముఖ్యమైన విషయం ఏంటంటే, క్రీస్తు తమ్ము తాము దేవుని వశము చేసుకుని ఆయనను తమ యజమానిగా అంగీకరించాలి. 3 ముఖ్య విషయాలు ఏంటంటే, పాపం భయంకరమైనది, దాని శిక్ష తప్పక కలుగుతుంది దానికి. అలాగే దేవుడు పరిశుద్ధుడు, న్యాయస్థుడు, పాపాన్ని సహించలేడు, కానీ పాపిని మాత్రం ప్రేమిస్తాడు, పాపాన్ని శిక్షిస్తాడు. ఈ గ్రంథం వలన నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఒకటి, నరులు దేవుని యొద్దకు పోవు మార్గం. ఎలాగ వెళ్ళాలి దేవుడి దగ్గరికి? పరిశుద్ధత ద్వారా వెళ్ళాలి. పరిశుద్ధతయే మొదలును తొదనే అన్నది. మన దేవుని యొద్దకు వచ్చేటప్పుడు మనం పద్ధతిగా ఉండాలి, పద్ధతిగా మాట్లాడాలి, పద్ధతైన బట్టలు వేసుకోవాలి, మనసు కూడా పద్ధతిగా ఉండాలి. అందుకే గుడారము, పాత్రలు, అర్పణలు, వస్త్రములు పరిశుద్ధంగా ఉండాలి. అందుకే పాత్రలకి డ్రెస్ కోడ్ పెట్టారు. అదేవిధంగా కాబట్టి ఇశ్రాయేలు యొక్క పాపమునందు ఏమి, గుడారమునందు ఏమి, పరిశుద్ధమని పరలోకమందు వినబడు దూతల స్వామి యొక్క ప్రతిధ్వని నిత్యము వినపడుతున్నదని ఉందని తెలుసుకోవాలి. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, రక్తము చిందించనవసరం లేకుండా క్షమాపణ లేదు. ఖచ్చితంగా రక్తాన్ని చిందిస్తేనే కానీ పాపానికి క్షమాపణ ఉండదు. అందుకే యేసయ్య తన రక్తాన్ని చిందించాడు. రక్తం చిందించబడకుండా క్షమాపణ లేదు. అయితే జంతువుల యొక్క రక్తము క్రీస్తు యొక్క విలువ రక్తములకు గుర్తు. మూడో ముఖ్యమైన విషయం ఏంటి, ప్రధాన యాజకుడు రక్తంతో దేవునికి ఇశ్రాయేలీయులకు మధ్యవర్తిగా, దేవునికి ఇశ్రాయేలీయులకి మధ్యవర్తిగా యాజకుడు. అతడు అతి పరిశుద్ధ స్థానంలోకి వెళ్ళి నిజమైన మధ్యవర్తియగు యేసుక్రీస్తు తన స్వరక్తంతో మనకును దేవునికి మధ్యవర్తిగా మరి గొప్ప పరిశుద్ధ స్థానంలోకి వెళ్ళి ఉన్నారు. కావున ఆయన
ఆయన ద్వారా మాత్రమే మనం అందరం కూడా రక్షించబడగలం. అయితే ఈ గ్రంథం మూడు ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. ఒకటి యాగాలు, రెండు సెపరేషన్ ప్రత్యేకించబడటం, మూడు పండుగలు. మొదటివి యాగాలు, రెండు ప్రత్యేకించబడటం, మూడు పండుగలు. మొదటిగా యాగాల గురించి తెలుసుకుందాం. 1వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు కూడా ఈ లేవీకాండంలో యాగాల గురించి చెప్పబడ్డారు. ఏంటి? దీని యందు 5 అర్పణలు ఉన్నాయి. దహన బలి అర్పణ, నైవేద్యము, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. అలాగే వాటిని అర్పించవలసిన పద్ధతులు, యాజకుల యొక్క పిలుపు, ఏర్పాటు, ప్రతిష్ట, ఉడుపులు అంటే బట్టలు, గుణ లక్షణాలు మొదలైనవి యాజకులకు పవిత్ర సంబంధం. అలాగే పవిత్ర దేహము, గృహము, పరిశుద్ధ జనాంగము కలిగి ఉండటం గురించి అవిధేయత వలన కలుగు శిక్షకు దృష్టాంతాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా యాగాల గురించి మాట్లాడుకుంటారు. రెండో విషయం ప్రత్యేకించబడ్డం. దేనికి ప్రత్యేకించబడడం? 17వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు ప్రత్యేకించబడ్డం గురించి చెప్పబడ్డారు. దీని యందు యాజకులు స్వయంగా తమ్మును తాము ప్రత్యేకపరచుకొని ఉండవలసినది, కుటుంబములందు అవిధేయత గాని చట్టములకు విరోధమైన వివాహములు గాని ఉండరాదనియు, జనులు నీతి విషయంలోని చట్టములను, యాజకుల పరిశుద్ధత, వివాహము, సర్వాంగ సంపూర్ణత కలిగి ఉండవలెనను మొదలైన సంగతులన్నీ కూడా ఈ ప్రత్యేకించబడ్డ. అంటే అందుకే ఈనాడైతే దేవుడు ఇశ్రాయేలు జనాంగంలోంచి ఒక యాజక గోత్రాన్ని ఎన్నుకొని లేవీ గోత్రం నుంచి యాజక వ్యవస్థను పెట్టి వాళ్ళ డ్రెస్ కోడ్ కానీ, వాళ్ళ ఆచార పద్ధతులు కానీ, వాళ్ళకు ఉండే ఆస్తుపాత్రుల విషయంలో కానీ సెపరేట్గా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. మూడవది మరి పండుగలు ఉంటాయి. పండుగల్లో మరి దీని యందు విశ్రాంతి దినం, 7వ దినం సబ్బాత్ దినం, అదో పండుగ. అలాగే మొదటి పండుగ పస్కా పండుగ, రెండోది పెంతుకొస్తు పండుగ, మూడోది బూరల పండుగ, నాలుగోది మహాప్రాయశ్చిత్త దినం, అదో పండుగ, ఐదోది గుడారముల పండుగ. అలాగే దేవదోషణ దేవుణ్ణి దూషించిన వారికి కలిగిన శిక్ష, విశ్రాంతి సంవత్సరము, సునాద సంవత్సరం అంటే సిల్వర్ జూబ్లీ, 7 సంవత్సరాలకు ఒకసారి, 50 సంవత్సరాలకు ఒకసారి, 7 ఏళ్ళు 49. ఆశీర్వాదములు, శాపములు, మొక్కుబడులు, దశమాంశం గూర్చిన నియమములు గలవు. ఎంటైర్ బైబిల్లో ఈ యాజక గోత్రం లేవీ కాండం అనేది ప్రత్యేక సమకూర్చుకుంది. అందుకే పాస్టర్లు ఆ విధంగా ప్రజెంట్ వ్యవస్థ ప్రకారం కూడా దేవుడితో పాపులకి, మానవులకి, దేవునికి మధ్యవర్తులమేమనే భావనతో ఈవేళ యాజక వ్యవస్థ ఉన్నది. ఆ యాజక వ్యవస్థకు ముఖ్యమైన రూల్స్, రెగ్యులేషన్లు కూడా లేవీ కాండంలో ఉంటాయి.